చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర చోటు చేసుకున్న ఒక విషాద ఘటన తెలుగు రాష్ట్రాలన్నింటినీ షాక్కి గురిచేసింది. ఒక తల్లి తన కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలను గట్టిగా హత్తుకొని వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన. ప్రస్తుతమైతే ఈ సంఘటన ఒక కుటుంబాన్నే కాదు, ప్రతి తల్లి ప్రతి తండ్రి మనస్సును కూడా కలిచివేసేలా చేస్తుంది. అసలు వాళ్ళ వివరాలేంటి, ఈ ఘటన ఎప్పుడు ఎలా జరిగింది అనేది పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. తల్లి పిన్నింటి విజయ అలియాస్ విజయశాంతిరెడ్డికి 38 ఏళ్ళు. ఆమె హైటెక్ సిటీలోని ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక టీమ్ లీడ్గా అయితే వర్క్ చేస్తుంది. విజయారెడ్డి కూతురి పేరు చైతన్య. ఆ అమ్మాయికి 18 ఏళ్ళు. పటాన్ చెరువు నారాయణ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. కుమారుడు పేరు వచ్చేసి విశాల్ రెడ్డి, 17 ఏళ్ళు. అన్నోజీగూడ నారాయణ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. ఇద్దరు కూడా హాస్టల్లోనే ఉంటూ చదువుకుంటూ ఉన్నారు. ఒకసారి ఆమె డీటెయిల్స్ చూస్తే 2007లో సురేందర్ రెడ్డి విజయారెడ్డిలకు వివాహమైంది. సురేందర్ రెడ్డికి 4 ఏళ్ల క్రితమే ఉద్యోగం కోసమని దుబాయ్కి అయితే వెళ్ళాడు. అక్కడే ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీలో సురేందర్ రెడ్డి వర్క్ చేస్తూ ఉన్నాడు. బోడుప్పల్ హరితవనంలో సొంత ఇంట్లో తల్లి పుష్పలతతో కలిసి విజయారెడ్డి ఉంటుంది. పిల్లలు హాస్టల్లో ఉన్నారు. ఇదైతే కంప్లీట్ వీళ్ళ డీటెయిల్స్. మనం ఒకసారి సూసైడ్కి ముందు అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూస్తే, గురువారం అంటే 29th డిసెంబర్ 2025 కూతురికి జేఈ మెయిన్స్ పరీక్షలు ఉండడంతో ఇంటికి తీసుకొని వచ్చింది. శుక్రవారం వచ్చేసి 30th డిసెంబర్ 2025 సాయంత్రం ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి దేవుడికి పూజ చేసింది. అదే రోజు బంధువులు చనిపోయారు అని చెప్పి కుమారుడు విశాల్ని కూడా కాలేజ్ నుంచి తీసుకొని వచ్చింది. రాత్రి తన తల్లికి ఆఫీస్లో ఏదో ఫంక్షన్ ఉంది అని చెప్పి పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తాను అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. దీని తర్వాత చూసుకుంటే అదే రోజు రాత్రి 11 గంటలకు 30వ తేదీ రోజు రాత్రి 11 గంటల సమయంలో కార్లో గట్కేసర్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళారు. పార్కింగ్లో కొంతసేపు కార్లోనే ముగ్గురు కూడా కూర్చొని ఉన్నారు. తర్వాత చూస్తే స్టేషన్ లోపలికైతే వెళ్ళారు. టికెట్ల కోసం తీసుకోవడానికి అని చెప్పి కౌంటర్ దగ్గర చాలాసేపు ముగ్గురు కూడా ఉన్నారు. కానీ టికెట్ మాత్రం తీసుకోలేదు. ఇదంతా కూడా అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లో అయితే క్యాప్చర్ అయింది. నెక్స్ట్ 31st డిసెంబర్ 2025 శనివారం అర్ధరాత్రి 12:40 ప్రాంతంలో చెర్లపల్లి గట్కేసర్ మధ్య ఎంఎంటీఎస్ డౌన్ లైన్ పైన తల్లి మరియు ఇద్దరు పిల్లలు ఒకరినొకరు గట్టిగా హత్తుకొని పట్టాల పైకొచ్చారు. గూడ్స్ రైల్ లోకో పైలట్ ఎన్నిసార్లు హారన్ కొట్టినా కూడా వాళ్ళు వెనక్కి తగ్గలేదు. ఫాస్ట్గా వస్తున్న రైలు ఢీకొనడంతో ముగ్గురు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరణానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి దీనికి సంబంధించి కంప్లీట్గా పరిశీలిస్తే కుటుంబ కలహాలు అయితే లేవు, ఆర్థిక సమస్యలు లేవు. కానీ భర్త దుబాయ్లో ఉండడం, పిల్లలు హాస్టల్లో ఉండడం, రాత్రి ఉద్యోగం, ఒంటరిగా జీవించడం, ఈ పరిస్థితులు అన్నీ కూడా ఆమెలో తీవ్రమైన ఒంటరితనాన్ని పెంచినట్టుగా కూడా పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు. ఒక 15 days నుంచి కూడా చూసుకుంటే తను ఒంటరిగా ఉన్నాను అంటూ ఇంకెంతకాలం ఇలా అంటూ బంధువుల దగ్గర ఉండొచ్చు, ఇటు ఫ్రెండ్స్ దగ్గర విజయారెడ్డి బాధపడిందని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే భర్త సురేందర్ రెడ్డి మాట్లాడుతూ వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు అని, ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని కూడా ఊహించలేకపోయాననైతే భర్త చెప్పడం జరిగింది. విజయారెడ్డి అన్న మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ తన చెల్లికి ఎట్లాంటి సమస్యలు లేవు అంటూ దంపతుల మధ్య మంచి అనుబంధమే ఉంది అని ఆయన తెలిపారు. కుటుంబ సభ్యుల మాటల్లో కూడా ఒకటే మాట వినిపిస్తూ ఉంది, ఇంతటి కఠిన నిర్ణయం కూడా ఊహించలేదు అంటూ వాళ్ళు తెలపడం అయితే జరిగింది. సరే, వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇవన్నీ రీజన్స్ అయి ఉండొచ్చు అని తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్లో ఒక్కసారి చూస్తే పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పేసి ఆమె మొబైల్ ఫోను, ల్యాప్టాప్ను అయితే వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా పరిశీలిస్తున్నారని తెలిసింది. మెయిన్గా మనం వాట్సాప్ చాట్స్ అనేవి ఒకసారి చూస్తే వాట్సాప్ చాట్స్ పరిశీలించినప్పుడు ఒక నెంబర్ నుంచేమో సారీ మేడం ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను అంటూ ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఇంకొక నెంబర్ నుంచి చూసుకుంటే గుడ్ మార్నింగ్ మేడం అని కూడా మెసేజ్ వచ్చింది అంటూ తెలిపారు. దీనిపైన అయితే ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారని తెలిసింది. అంతేకాకుండా కార్ ఎక్కడైతే పార్క్ చేసిందో కార్ గేర్ బాక్స్ దగ్గర ఒక సూసైడ్ నోట్ లభించింది అంటూ పోలీసులు తెలిపారు. ఆ నోట్లో ఏం రాసింది అనేది ఒకసారి చూస్తే, అమ్మ బతకడానికి చాలా ప్రయత్నం చేశారు, కానీ
ఇక సాధ్యం కావడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాతో పాటు నా పిల్లల్ని కూడా తీసుకెళ్తాను అని ఆ నోట్లో విజయారెడ్డి రాసింది. ఇక దాన్ని తను ఫోటో తీసి వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టింది అని పోలీసులు తెలిపారు. అంటే ఒక తల్లి తన పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేదు. అదే తల్లి వారిని హత్తుకొని మరణానికి వెళ్ళడం అనేది మన సమాజాన్నే ప్రశ్నిస్తుందని చెప్పాలి. తల్లి పిల్లల ఆత్మహత్యకు నిజంగా ఒంటరితనమే కారణమా, లేక ఏమైనా అంతర్గత కుటుంబ కలహాలు ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలిసింది ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీనే. ఇటు బంధువుల గురించి చూసినా కూడా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఎటువంటి గొడవలు లేవు, దంపతుల మధ్య కూడా అన్నీ సవ్యంగానే ఉన్నాయంటూ బంధువులు తెలుపుతూ ఉన్నారు. కానీ అసలు నిజం ఏంటి, ఎందుకు విజయారెడ్డి ఇంతటి దుర్ఘటనకు పాల్పడింది అనేది కూడా ఇప్పుడు ఒక అందుకు ప్రశ్నార్థకం. ఎందుకంటే ఏ తల్లైనా కూడా వాళ్ళ పిల్లల్ని అంటే మరణం దాకా తీసుకొని అయితే వెళ్ళదు. ఏదేమైనప్పటికీ తల్లి పిల్లల ఆత్మహత్య అనేది చాలా బాధాకరమనే చెప్పాలి. ఈ ఘటన మాత్రం తెలుగు రాష్ట్రాల ప్రజలనైతే తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉంది. దీనికి సంబంధించి అయితే అసలు ఎందుకు విజయారెడ్డి ఇటువంటి దుర్ఘటనకు పాల్పడింది, తను మరణించడమే కాకుండా తన పిల్లలను కూడా ఎందుకు మరణం వరకు తీసుకెళ్ళింది అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది.